నమస్కారం. వెల్కమ్ టు విందు విహారం. శరన్నవరాత్రులు 8వ రోజు అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇక ఆ రోజుని దుర్గాష్టమి అని పిలుస్తాం. ఇక అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పావు కప్పు పెసరపప్పుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ముప్పావు కప్పు బియ్యం తీసుకుని 1-2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుని 2.5 కప్పులు వాటర్ కూడా వేసి 3-4 విజిల్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ వీటిలోకి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ముప్పావు కప్పు బెల్లం, ముప్పావు కప్పు పంచదార వేసి అరకప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగాక వడగట్టి ఒక మరుగు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పన్నంని కొంచెం స్మాష్ చేసుకుని మరుగుతున్న బెల్లంలో వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 యాలకుల గింజల పొడి మాత్రమే వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ముందుగానే వేయించిన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే చక్కెర పొంగలి రెడీ. పచ్చకర్పూరం మస్ట్ అండ్ షుడ్ గా వేయాలి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దుర్గాష్టమి రోజున అమ్మవారికి ఈ తీపి పొంగల్ సమర్పిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం 2 సిద్ధిస్తాయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.